బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ. చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ కడిగి పెట్టుకొని వడగట్టుకోవాలి నీరు కారేంత వరకు. ఆ చికెన్లో ఒక స్పూన్ సాల్ట్, చికెన్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను ఎంచిన జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, తగినంత కారం పొడి అనమాట. మనకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి తక్కువ ఉండాలి, కార్న్ఫ్లవర్ ఎక్కువ ఉండాలి. వాటర్ వేయకోకుండా కలుపుకోవాలి. ఇందులో చివరిగా నిమ్మకాయ కూడా వేసుకొని కలుపుకోవాలి. పూర్తిగా బోన్లెస్ చికెన్ పకోడా రెడీ. ఇది సిమ్లో పెట్టుకొని లైట్గా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కలుసుకోవాలి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు బోన్లెస్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తే ఇలా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న టమోటాలు వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అది కలిసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇది మెత్తగా జిల్లకొట్టి వేసుకోవాలి, అట్లా వేసుకోకూడదు, ఎందుకంటే ఇరిగిపోతుంది, బాగుండదు. ఈ పెరుగులోనే ఇదంతా ఉడకాలి. ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులో పకోడా అన్నమాట. ఈ పకోడాను వేయించి పెట్టుకునే పకోడా ఇందులో వేయాలి. ఇది మసాలా పట్టి ఉడికేంత వరకు ఉంచుకోవాలి. కొన్ని వాటర్ వేసి కలపెట్టుకోవాలి. ఇది ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. 1 కప్పు గ్లాసు రైస్కు 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. అందులో నల్ల జీలకర్ర, యాలకులు, చెక్క, బిర్యానీ గరం అంతా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఎసురు కాగేంత వరకు ఉంచుకొని నానబెట్టుకునే బియ్యము ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉడకాలి. గుజ్జు గుజ్జుగా ఉండాలి. మసాలా అదంతా ఇంకిపోకూడదు. గ్యాస్ కట్ చేయాలి. ఆఫ్ చేసి రెడీ అయినట్టు ఇలా లేయలుగా కలుపుకోవాలి. ముందు రైస్ వేసి ఉడికించిన రైస్, తర్వాత చికెన్ వేసుకొని మళ్ళీ దానిపైన రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేయించిన ఆనియన్ వేయాలి. అందులో గీ వేసుకోవాలి పైన. ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేయాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉంచి కట్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేయాలి. అంతే, రెడీ అవర్ బోన్లెస్ చికెన్ బిర్యానీ. బాయ్ బాయ్.